హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కేవలం 10th క్లాస్ అర్హతతోనే ప్రభుత్వ సంస్థలో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు ఎంటీఎస్ జాబ్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. జస్ట్ మీరు వాళ్ళకి మెయిల్ ద్వారా అప్లికేషన్ ఫామ్ పంపిస్తే సరిపోతుందన్నమాట. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ అందరికీ కూడా అవకాశం ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదన్నమాట. చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ఎలా చేస్తారో అన్ని డీటెయిల్స్ చెప్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు లైక్ చేయడానికి. ఒక లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంతే. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మనకి నిన్న పిఎఫ్ ఆఫీసులలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి మనకి జాబ్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ మనకి ఈ జాబ్స్ గురించి మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇంకా చూడకపోతే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఈ వీడియో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ముందుగా ఆ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇప్పుడు మనము ఈ యొక్క ఎంటీఎస్ జాబ్కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. అయితే ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇక్కడ మనకి ఏ స్టేట్ వాళ్ళకైనా అప్లికేషన్ చేసుకోవడానికి ఈక్వల్ ఛాన్స్ అనేది కల్పిస్తారు. ఇక్కడ మీకు ఏదైతే ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసినటువంటి ఈ ఫామ్ ఉందో దీన్ని మనకి నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేస్తారు. 3rd పేజీలో ఉంది. దీన్ని మీరు కంప్లీట్గా ప్రింట్ అయితే తీసుకోండి. ఈ 3rd పేజీ CV క్యాండిడేట్ అని చెప్పేస్తుంది కదా. ఇదే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ అప్లికేషన్ పేజ్ మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఇందులో ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించండి. ఫస్ట్ అతికించిన తర్వాత దాని మీద మీ సిగ్నేచర్ పెట్టండి ఈ విధంగా. తర్వాత మీరు ఏం చేస్తారు, మీ నేమ్ రాయాలి, మీ ఫుల్ నేమ్, తర్వాత మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ పోస్ట్ దగ్గర MTS అని చెప్పేసి రాయాలి. తర్వాత నెక్స్ట్ ఏజ్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ. మీరు జస్ట్ ఏజ్ అనేది మెన్షన్ చేయండి, ప్రజెంట్ ఈ రోజు నాటికి ఎంత ఉంది ఏజ్ అనేది. తర్వాత నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి రాయాలి. తర్వాత మీరు ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్ మెన్షన్ చేయాలి. తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ రాయాలి. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ ఏంటి. మీరు ఓన్లీ 10th చదివితే 10th క్లాస్కి సంబంధించి స్కూల్ నేమ్ ఏంటి, బోర్డు నేమ్, ఇయర్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి అండ్ గ్రేడ్ ఎంత, అవన్నీ కూడా రాయాలన్నమాట. నెక్స్ట్ మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయో ఆ లాంగ్వేజెస్కి సంబంధించి ఇక్కడ మీకు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్కి సంబంధించి స్కిల్స్ ఉన్నాయా లేదా, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీకు ఏదైనా అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ యొక్క 10th క్లాస్ వరకు కూడా లైఫ్లో ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ రాయాలి. జస్ట్ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే అడిగారు. ఇవన్నీ కూడా మీరు రాసేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేస్తుందో ఇది మాత్రం రాయొద్దు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎన్ని అని చెప్పేసి ఈ విధంగా రాసేయండి. తర్వాత ఇక్కడ మీరు సైన్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ డేట్, ప్లేస్ అనేది మీరు ఏ రోజైతే పంపిస్తున్నారో ఆ డేట్ అండ్ ఇక్కడ నుంచి పంపిస్తున్నారు ప్లేస్ నేమ్ అనేది రాసేస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి మంగళగిరి నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి ఇనీషియల్ పోస్టింగ్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది, కాకపోతే అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉందన్నమాట. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ అది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి అంటే ఆల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ మెయిల్ దేర్ అప్డేటెడ్ CV ఆన్ ఆర్ బిఫోర్ 28th August. మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 28th August అనమాట. ఆ డేట్లోపు మనకి వాళ్ళు ఏదైతే ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉందో దానికి మీరు ఏం చేస్తారంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఉంటాయి కదా ఒరిజినల్స్, అవన్నీ కూడా మీరు ఏం చేస్తారు, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంది కదా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా దీన్ని మీరు ప్రింట్ తీసుకుంటారు, దాన్ని ఫిల్ చేస్తారు, దాన్ని ఏం చేయాలంటే స్కాన్ చేయాలి. దాంతోపాటు మిగతా క్వాలిఫికేషన్కి సంబంధించి అన్నీ కూడా మీరు ఏం చేసి వాటిని స్కాన్ చేసి మెర్జ్ చేసేసి PDF ఫైల్గా చేసి దాన్ని మనం ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ మెయిల్ అడ్రస్ చూడండి, VRDLICMR.AA
AAIMS@gmail.com దీనికి మనము మెయిల్ చేస్తే సరిపోతుంది. సో మీకు జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. సో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి సో ఏంటి అంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో సో అప్లై చేసిన వాళ్ళని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి మీకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ వస్తే మాత్రమే మీకు ఒక చిన్న టెస్ట్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో లేకపోతే మాత్రం జస్ట్ మీకు ఇంటర్వ్యూ ద్వారానే ఒక వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారనమాట. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, దీనికి సంబంధించి ఎందుకు తక్కువ కాంపిటీషన్ ఉంటుందంటే చాలామంది ఏంటంటే మనకి యొక్క ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో సో ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. సో చాలామంది కాంట్రాక్ట్ అనగానే లైట్ తీసుకుంటారు. బట్ మీరు ఇంతకుముందు గమనించినట్లయితే సో మనకి గవర్నమెంట్స్ ఎప్పుడైతే చేంజెస్ అవుతూ ఉంటాయో సో అలాంటి టైంలో కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్కి కానీ కొందరు ఎంప్లాయీస్కి ఏంటంటే వాళ్ళు కొన్ని వరాలు ప్రకటిస్తూ ఉంటారు. సో మీరు కనుక ఒకవేళ కాంట్రాక్చువల్గా కనుక ఇందులో జాయిన్ అయినట్లయితే ఫ్యూచర్లో మనకు ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయినా లేదా ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఉన్నా కూడా సో వాళ్ళు ఒకవేళ కాంట్రాక్చువల్ వాళ్ళని పర్మనెంట్ చేశారనుకోండి అప్పుడు మీకు ఈ జాబ్ అనేది పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది డెఫినెట్గా ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ కాంట్రాక్చువల్ పీరియడ్ 1-2 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలకైతే తీసుకుంటున్నారు. సో 5 సంవత్సరాలు అంటే మనకి చాలా తక్కువ టైం అయితే కాదు, చాలా ఎక్కువ టైము. దాని తర్వాత కూడా మీకు ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తూ వెళ్తూ ఉంటారు. మీకు రెన్యువల్ కూడా చేస్తారు ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 11 మంత్స్కి ఒకసారి. అండ్ మీకు ఏదైతే ఈ కాంట్రాక్చువల్ పీరియడ్ ఉంటుందో ఈ కాంట్రాక్చువల్ పీరియడ్లో మాత్రమే మీకు ఈ 18,000 సాలరీ వస్తుంది. పర్మనెంట్ అయిన తర్వాత మాత్రం మీకు దాదాపుగా 38 నుంచి 40,000 మధ్యలో MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకే సాలరీ పొందొచ్చు. కాబట్టి మాకు చాలా తక్కువ పోటీ ఉండాలి, అది కూడా మా సొంత రాష్ట్రంలోనే జాబ్ కావాలి, ఎగ్జామ్ ఉండకూడదు, ఫీజు ఉండకూడదు, సో ఇలాంటి ఏమీ కూడా పనులు ఉండకూడదు, జస్ట్ ఒక అప్లికేషన్ చేస్తాము మాకు జాబ్ వచ్చేయాలని వాళ్ళకి సో ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. క్వాలిఫికేషన్ జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ మాత్రం మినిమం 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఉండాలి. సో మనకి జనరల్ కేటగిరీ వేకెన్సీ ఉంది కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరికి సంబంధించి ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సంస్థ అనేది ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో మనకి రీసెంట్లీ కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో మాకు చాలా తక్కువ కాంపిటీషన్ తోటి మన సొంత రాష్ట్రంలోనే అది కూడా మంచి గవర్నమెంట్ సంస్థలో జాబ్ కావాలనే వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో దీన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి. సో దాంతోపాటు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మనకి వాళ్ళు చెప్పినటువంటి మెయిల్ ఉందో సో దానికి మీరు మెయిల్ చేసేసేయండి. మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళు మీకు చెప్తారు ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఏంటి అనేది. అప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ మీ యొక్క జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి జాబ్ డీటెయిల్స్ మీకు డైరెక్ట్గా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంకా మీరు డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.